ప్రభువునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపా సన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనంలో, ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిన్ను మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉండునెను. ఇశ్రాయేల్ అందరికీ తమ గోత్రము చొప్పున దేవుడు యెహోషువకు సెలవిచ్చినట్లుగా, మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లుగా స్వాస్థ్యములు పంచిపెట్టినప్పుడు యెహోషువ కూడా మోషే ఆ దినమున ప్రమాణం చేసినట్లు తనకు కూడా స్వాస్థ్యం మిమ్మల్ని అడిగినప్పుడు అతడు నిండు మనసుతో యెహోవాను అనుసరించిన వాడు కాబట్టి హెబ్రోను ప్రాంతమును అతనికి స్వాస్థ్యం ఇచ్చినట్లు చూస్తున్నాం. ఆమె